హరిహర వీరమల్లు. ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జూన్ 12వ తారీఖున విడుదల కాబోతుంది. అలాగే ఈ మూవీ జూన్ 12న విడుదల కాబోతుందని చెప్పేసి ఎప్పుడైతే న్యూస్ బయటకొచ్చిందో, సో అప్పటినుంచి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఈ మూవీ నుంచి వస్తుందనమాట. సో అంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు అంటే 3 ఇయర్స్ ముందే ఈ మూవీని సైన్ చేశారు. సో అప్పటినుంచి కూడా రాజకీయాల వల్ల, అలాగే తను డిప్యూటీ సీఎం కావడం వల్ల ఈ మూవీ అనేది ఫినిష్ చేయలేకపోయారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా గ్యాప్స్ తీసుకుంటూ ఎట్టకేళ్ళకి ఈ మూవీ అనేది ఫినిష్ అయింది. సో ఫినిష్ అవ్వడం వల్ల జూన్ 12న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామని చెప్పేసి చిత్ర యూనిట్ అయితే చెప్పింది. సో ఇందులో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పక్కన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్ వచ్చేసరికి బాబీ డియోల్. సో ఇందులో చాలామంది అంటే కీలక పాత్రలు అనేవి పోషిస్తున్నారు. ఇది వచ్చేసరికి ఒక డిఫరెంట్ పీరియాడికల్ ఫిలిం అనమాట. సో అంటే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రతి అప్డేట్లో కూడా ఈ మూవీకి హైప్ తీసుకొచ్చిందనమాట. అంత బజ్ అనేది క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్గా ఈ మూవీ జూన్ 12న విడుదలవుతుందని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత సో ఈ చిత్రం నుంచి ఆల్రెడీ 2 పాటలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 3వ పాట అంటే థర్డ్ సింగిల్ అనేది రిలీజ్ చేశారు. అసుర హననం అని చెప్పేసి ఒక పాట అనేది రిలీజ్ చేశారు. సో అంటే ఈ సినిమాకి సంగీతం అందిస్తుంది ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ ముందు రిలీజ్ అయిన 2 పాటలు కూడా ఈ సినిమాకి మంచి బజ్ అనేది క్రియేట్ చేసాయి. అలాగే ఇందులో సీన్స్ కూడా అంటే మీరు చూసుకున్నట్లయితే పవన్ పోరాటానికి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఈ సాంగ్లో చిత్రీకరించారనమాట. ఇందులో కొన్ని సీన్స్ కూడా ఈ పాటకి మంచి హైప్ అనేది ఇస్తున్నాయి. సో అంటే ఈ మూవీ నుంచి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అనేది వస్తుంది. అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, అలాగే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, అన్నీ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ వచ్చేసరికి. అలాగే ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి మంచి బజ్ అనేది క్రియేట్ అయ్యేలాగా ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా పవన్ సినిమా ఎప్పటి నుంచో వస్తానని చెప్పేసి వాయిదా పడుతుందని చెప్పేసి చాలామంది నిరాశపడ్డారు. కాకపోతే ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ చూస్తుంటే ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా మీద ఇంకా మరింత బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇది థియేటర్స్కి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ నుంచి కూడా థర్డ్ సింగిల్ కూడా చాలా అంటే మీరు చూసుకున్నట్లయితే సాంగ్ కానివ్వండి, అలాగే అందులో సీన్స్ కానివ్వండి, అంతా కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. అలాగే రిలీజ్ అయిన అంటే ఈ థర్డ్ సింగిల్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో కొన్ని గంటల్లోనే సో కొన్ని వ్యూస్ అనేవి అంటే బాగా మనకి యూట్యూబ్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. అలాగే ఈ సాంగ్ సంబంధించి విజువల్స్ కానివ్వండి, అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ చూపించే విధానం కానివ్వండి, అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే మూవీకి కూడా సంబంధించి మూవీ రిలీజ్ కాకముందే ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు, ప్రెస్ మీట్ లాంటిది. సో అందులో కూడా ఇంకొన్ని అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా సినీ వర్గాల్లో అయితే కొంత టాక్ అనేది వినిపిస్తుంది. ముందు ముందు చూడాలి ఇంకా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. సో అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.